వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే కంపెనీ అంటే ఏంటి, ఆ కంపెనీ కింద కంపెనీ కోడ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారనేది తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ. సో ఉర్వి గ్రూప్ అనేది ఒక కంపెనీగా తీసుకోండి. సో ఎవ్రీవేర్ ఉర్వి గ్రూప్, ఇది మెయిన్ కంపెనీ నేమ్ వచ్చేసి ఉర్వి గ్రూప్ అనేసి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉర్వి గ్రూప్ అనేది దాని కింద ఇండియాలో బిజినెస్ ఉండొచ్చు ఉర్వీకి, అండ్ జపాన్లో బిజినెస్ ఉండొచ్చు, అమెరికాలో బిజినెస్ ఉండొచ్చు, చైనాలో, ఇంకా సోన్ చాలా కంట్రీస్లో బిజినెస్ ఉండొచ్చు. ఈ ఉర్వి గ్రూప్ అనేది కంపెనీగా తీసుకుంటే కంపెనీ నేమ్, సో కంపెనీ నేమ్గా తీసుకుంటే ఉర్వి ఇండియా అనేది విల్ బి కంపెనీ కోడ్. జపాన్కి ఒక కంపెనీ కోడ్, అమెరికాకి ఇంకొక కంపెనీ కోడ్, చైనాకి సేమ్ ఇంకొక కంపెనీ కోడ్ ఉంటుంది. సో ఇండియాలో దే ఆర్ ఇంటూ డిఫరెంట్ వీళ్ళు చాలా రంగాల్లో ఉన్నారు. రీటైల్స్లో ఉన్నారు, గార్మెంట్స్లో ఉన్నారు, టెలికామ్లో ఉన్నారు, ఫార్మసీలో ఉన్నారు, హోటల్స్లో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, చాలా రంగాల్లో ఉన్నారు. సో ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఉర్వి గ్రూప్ అనేది కంపెనీ నేమ్, ఇండియా అనేది కంపెనీ కోడ్. ఇండియాలో మళ్ళీ రీటైల్స్ ఉన్నారు కదా, రీటైల్స్, దాన్ని సేల్స్ ఆర్గనైజేషన్ కింద తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక డిజైన్ అనేది చేసుకోవాలి. ఒక బిజినెస్ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. సో స్టార్టింగ్ ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు మనం ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి ఉర్వి గ్రూప్ అనేది. లేదంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఉర్వి ఇండియా మాత్రమే ఉంది, దెర్ ఈజ్ నో అదర్ కంట్రీస్లో ఏం లేదు ఉర్వి అనేది. సో అప్పుడు ఉర్వి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఏదైనా తీసుకొని అది కంపెనీగా పెట్టుకొని ఉర్వి ఇండియా అనేది ఒక కంపెనీ నేమ్, ఇక్కడ ఉర్వి ఇండియా వస్తుంది అప్పుడు. సో ఇక్కడ ఉర్వి రీటైల్స్ అనేసి కంపెనీ కోడ్ క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ సేల్స్ ఆఫీసులో బెంగళూరు ఆఫీసు, చెన్నై ఆఫీసు, హైదరాబాద్ ఆఫీసు, అట్లా డిఫరెంట్గా తీసుకోవచ్చు, అలా అయినా తీసుకోవచ్చు. సో ఎన్ని సెగ్మెంట్స్లో ఉన్నది, బిజినెస్ ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నారు, వర్టికల్స్లో ఏ విధంగా ఉంది ఏంటి అనేది మొత్తం చూసుకొని తెలుసుకోవాలి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఉర్వి గ్రూప్ అనేది ఒక కంపెనీ నేమ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, ఓకేనా. ఒక 4 డిజిట్స్ ఉంటుంది కంపెనీ నేమ్. తర్వాత కంపెనీ కోడ్ అనేది కూడా 4 డిజిట్స్లో క్రియేట్ చేయాలి ఎస్ఐపిలో. ఇది ప్రతి ఒక్క కంపెనీ కోడ్స్ అన్నిటి కూడా కంపెనీకి మర్జ్ అయి ఉంటాయి బై ఎండ్ ఆఫ్ ది డే. సో ఇవన్నీ కూడా దీనికి మర్జ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఒకదానికి మర్జ్ అవుతాయి. మళ్ళీ ఇది సేల్స్ ఆర్గనైజేషన్ అనుకుంటే ప్రతి ఒక్క సేల్స్ ఆర్గనైజేషన్ ఒక కంపెనీ కోడ్కి రెఫర్ అవుతుంది. సో కంపెనీ కోడ్ నుంచి మళ్ళీ కంపెనీకి రెఫర్ అవుతుంది. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఫర్ మోర్ వీడియోస్ యూ కెన్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి ఎస్ఐపిలో, అండ్ కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలి ఎస్ఐపిలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది ఫినాన్స్ వాళ్ళు చేస్తారు, ఎస్ఐపి ఫికో కన్సల్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు. బట్ యాజ్ ఏ ఓవర్ వ్యూగా మీరు తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. థ్యాంక్స్.